కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నెల 6 నుంచి 14 వరకు ప్రచార పాదయాత్రతో పాటుగా సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా సిపిఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇక ఆదివారం పార్టీ నాయకులతో ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందుత్వ కారణంగా మత ఘర్షణలతో దళితుల గిరిజనులపై దాడులు జరుగుతున్నాయన్నారు. పాదయాత్రలతో పాటుగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం శ్రేణులతో కలిపి వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ పిలుపు దేశవ్యాప్తంగా 6 నుండి నెల 14 వరకు పాదయాత్రలు చేస్తా ఉన్నాం. చైతన్య యాత్రలు. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే దేశంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరల పెరుగుదలకు హద్దు లేదు, దాన్ని ఆపాలి. ఆ తర్వాత మహిళా బిల్లు రిజర్వేషన్ పార్లమెంట్ లో డ్రామా చేసి దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ పేపర్ ద్వారా అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు గొంతెత్తి అర్చిన పార్లమెంట్ లో ఎలక్ట్రానిక్ పెట్టడం వల్ల అవినీతి జరుగుతూ ఉన్నది, అక్రమ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బ్యాలెట్ పేపర్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నికలు పెట్టాలి. అదేవిధంగా ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దళితులు గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటిని ఆపాలి వెంటనే. ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే ఇవాళ ఈ దేశంలో మతోన్మాదం పెట్టరేగి ఈ దేశంలో దళితులు ఉండద్దు, కమ్యూనిస్టులు ఉండద్దు, ముస్లింలు ఉండదు, క్రిస్టియన్లు ఉండద్దు, ఒక హిందుత్వం అనే పేరే ఉండాలి తప్ప అని ఒక నినాదంతో బీజేపీ ప్రభుత్వం పోతుంది. ప్రజాస్వామ్య పద్ధతి కాదు, డెమోక్రసీ కాదు. ఈ భారతదేశం సాంప్రదాయమైన దేశం. ఈ సాంప్రదాయ దేశంలో భిన్నత్వం ఏకత్వమైన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ప్రపంచంలో ఒకే ఒక దేశం ఉన్నదంటే దీన్ని చెడగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక లీకేజీల పర్వం, నీట్ లీకేజీలు కానీ, పేపర్ లీకేజీ కానీ అనేక ఎగ్జామ్స్ లో లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో ఎక్కడ పోయినా రైతులకు మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది కనీసం మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలి. అది కూడా లేదు. ఆ చట్టబద్ధత చేసి రైతులన్నా కనీసం ఈ దేశంలో అన్నం పెట్టి రైతులన్నా సుఖపడుతుంది, అది లేదు. కార్మికులకు హక్కులు కలరాస్తూ ఉన్నాయి, కనీస వేతనాలు ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా విస్మరిస్తూ ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం. 26,000 సుప్రీంకోర్టు ఎన్నడో తీర్పిచ్చింది. కనీసం కార్మికుడికి డైలీ వేజ్ చేసే కాంట్రాక్ట్ బేస్ లో 26,000